వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. కొడాలి నాని ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి గుడివాడి గడ్డ ఎవరి అడ్డానో మన ప్రజల మాటల్లో విని తెలుసుకుందాం. కొడాలి నాని గారు ఏమంటున్నారంటే, గుడివాడ గడ్డ నా అడ్డ, గుడివాడలో నన్ను ఎవరు ఓడించే మగాడు లేరు, ధీరుడు లేరు, వీరుడు లేరు. కానీ ఆయన చెప్పినట్లు గుడివాడలో ఆయన ఓడించే మగాడు, వీరుడు, ధీరుడు లేరా అన్నది ఆయన చెప్తే కాదు, మనం ప్రజల మాటలు విందాం. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది తప్ప కొడాలి నాని గారు చెప్తేనే, నారా లోకేష్ గారు చెప్తేనే ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే గుడివాడలో ఉన్న ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఎందుకంటే ఓటర్లే తుది నిర్ణయితులు అనమాట. గుడివాడలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఎవరైతే ఓటర్లు మొగ్గు చెప్తారో వాళ్ళే గెలుస్తారు. అదేవిధంగా మనం గుడివాడలో ఉన్నాం. గుడివాడలో ఎవరికి మద్దతు తెలుపుతారు, గుడివాడికి కొడాలి నాని గారు ఏం చేశారు, ఏం చేయలేదు, గుడివాడలో ఉన్న ఓటర్లు ఏం చెప్తారో వారి మాటలోనే విందాం. పేరేం పేరమ్మా? గుడివాడలో కొడాలి నాని పరిస్థితి ఏంటమ్మా? గెలుస్తారండి. 24లో తనే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తారంటున్నారు? అదేంటండి, జనాలకు మంచి చేశాడు, ఆ నాయకుడు అంటే అభిమానం, అందుకు గెలుస్తాడు. కొడాలి నాని మంచి చేయట్లేదు, ప్రజలు ముంచుతున్నారు అంటున్నారు. మరి వాళ్ళు లేదండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా బురజల్లుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న ఇళ్ల పట్టాలు ఇచ్చిన రోజు 40,000 మంది వచ్చారు. కనీసం పైసా కూడా ఇవ్వలే ఎవరికి. ఎందుకు వచ్చారు? అభిమానం చెప్పనే కదా, మంచి చేశారనే కదా. జగన్ గారిని చూడాలి, జగన్ గారు వచ్చారు, మనకు మంచి చేసిన వ్యక్తి వచ్చాడు చూడాలనే కదా వచ్చింది, అంతే కదా. నిన్న 200 ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్లారు. అది మంచి అంటారా? ఇది చేయడం మంచి అంటారా? వీళ్ళు ఇచ్చింది ఒక సెంటు స్థలమే. ఆ సెంటు స్థలం వల్ల వీళ్ళు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏంటి, సెంటు స్థలము కట్టించేస్తున్నారు. ఇంకెంతకన్నా మంచి చేసేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇంకెంతకన్నా మంచి చేయాలనే వాళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు ఏం చేయలే. వాళ్ళ టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. ఆ టైంలో వాళ్ళ హయాంలో టీడీపీ వాళ్ళే తిన్నారు అంతా. మాకు కనీసం చెరకట్టినవలా, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. అయినా మేము ఓర్చుకున్నాం, ఏదో ఒక రోజు ఉంటాం కదా అని. ఇవాళ మంచి జరిగింది. 9,000 ఇళ్ళు మొన్న ఇచ్చారు, కిక్కో ఇళ్ళు. అవి వరుసవారు ఇచ్చుకొని వస్తున్నారు. అవి తీసుకున్న ప్రజలకు విశ్వాసం ఉండదండి. ఎవరైనా ప్రజలు మనం 1 రూపాయి తిన్నామంటే అయ్యో ఆ మనిషి మనం రుణం ఉండిపోయామే చెయ్యాలన్న అభిమానంతో మొన్న జనం వచ్చారు. అదే జనం రేపు ఓట్లు కూడా వేస్తారు. వీళ్ళు ఏం చేయలేరు. ఆ నమ్మకంతో నా ప్రజలు నాకు అన్యాయం చేయరు అన్న నమ్మకం జగన్ గారికి ఉంది, నాని గారికి ఉంది. అది వైసీపీ సభల కంటే టీడీపీకి వచ్చే సభలకు ఎక్కువ మంది జనం వస్తున్నారు అంటున్నారు. మరి డబ్బులు 200 ఇచ్చి తీసుకెళ్లారండి. మొన్న వాటిలో 200 ఇచ్చి తీసుకెళ్లారు. వాటోలు పెట్టి 200 ఇచ్చి తీసుకెళ్లారు. మొన్న జగన్ గారు వస్తే అభిమానంతో వచ్చారు. అందరు ఎవరో రాలా. కొన్ని ఇళ్ళు తీసుకున్నా ఎగ్గొట్టేవాళ్ళు కదా. అభిమానం లేకపోతే, అభిమానం ఉండే కదా వచ్చింది. మీకు 200 ఇచ్చి తీసుకెళ్లారు. అదే తీసుకెళ్ళటం అంటే. మరి కొడాలి నాని గారిని 2024లో ఓడిస్తామంటున్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఓడించలేరండి. ఎందుకు ఓడించలేరు కొడాలి నాని గారిని? అంతే, ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. మనుషుల్లో జనాల్లో ఆకట్టుకునే మంచితనం ఉంది. జనాలకి మంచి చేశాడు. మీరేమో మంచి చేశాడు అంటున్నారు, కొడాలి నాని గారు రౌడీజం చేశారంటున్నారు. మరి రౌడీజం లేదండి. రౌడీజం అయితే మేము సేఫ్గానే ఉన్నాం కదా. ఇన్నాళ్ళు ఉన్నామంటే, పార్టీలో ఉన్నామంటే సేఫ్గానే ఉన్నాం కదా. రౌడీజం చేస్తే ఉండేవాళ్ళం. మీరు పార్టీ కార్యకర్తలు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. సామాన్య ప్రజలపై రౌడీజం చేస్తున్నారు అంటున్నారు. మరి పోనీ ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? నానిగారు ఇలా అన్నారు, ఇలా ఇబ్బంది పెట్టారు, ఇలా ఇచ్చేశారు, మమ్మల్ని వేధిస్తున్నాడు అని ఎవరైనా ఒక ఆడమ్మాయి కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. ఎక్కడన్నా ఉన్నాయా? పోలీస్ స్టేషన్లో చూసుకోండి వెళ్ళి. లేవు కదా. మరి 2024లో కొడాలి నాని గారిని ఓడిస్తాం ఖచ్చితంగా. కొడాలి నాని గారు 2024లో ఓడించి మేము అధికారంలోకి వస్తే కొడాలి నానిని కట్ డ్రైవర్తో ఊరేగిస్తామంటున్నారు. మరి ముందు వాళ్ళని ఇప్పుడు రమ్మనండి, మేమే ఊడదీసి పంపిస్తాం. అక్కడ వాగిన యదవులందరికీ మేము బట్టలు ఊడదీసి పంపిస్తాం. గుడివాడ వస్తే కార్యకర్తలను చాలు, నానిగారు అవసరం. వాగుతారా? అలా వాగుతారా? పెద్ద చిన్న లేదా? కడుపులో అంత అగసం పోసుకున్నారా ఏంటి? వారం లేక జగన్ గారిని చూసిను, నాని గారిని చూసి. అంటే 4 సార్లుగా ఎందుకు గెలుస్తున్నాడు? మేము గెలవాలి, ఓడగొట్టాలని ఒకళ్ళకిద్దరు దించాడు. వాళ్ళు తన్నుకు చేస్తారు అనకూడదు. కానీ సీట్ ఎవరికి ఇస్తారో తెలీదు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఒకళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు గుద్దులాడుకొని మేమే గెలిచేది. వాళ్ళిద్దరిని కలిపేస్తాం, వాళ్ళిద్దరిని కలిపి కొడాలి నాని గారిని ఓడిస్తామంటున్నారు. మరి చేయలేరండి, వాళ్ళు గెలవలేరు. మేము గెలిపించుకుంటాం, మా నమ్మకం మాకుంది. వాళ్ళిద్దరు కలిస్తే పరిస్థితి ఏంటి? కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి? కలిసినా గెలవలేరండి. ఒకళ్ళకి ఇప్పుడు రావి గారు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే తన బాధపడ్డాలో అని మనసులో ఉండదా బాధ? ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడు. తనకు బాధ ఉండదా? అలాగని వెనకాల రాముకి ఇవ్వలేదు అనుకో, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేశాను, నాకు ఇవ్వలేదని మనసులో ఉంటుంది కదా. అయినా వాళ్ళిద్దరి సంగతి మాకు అనవసరం. మా నాన్నగారు అభిమానులు ఉన్నారు. నాన్నగారు గెలుస్తారని నమ్మకం నాన్నగారికి ఉంది. జగన్ గారు గెలుస్తారని జగన్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ఒక
మీరు మా పథకాలు తీసుకున్నా మీకు నమ్మకం ఉంటేనే వేయండి, లేకపోతే లేదు అని నన్ను చెప్తున్నాడా లేదా? ఇంకొకళ్ళు అయితే మీరు మాకే వేయాలి ఓటు అంటారు, వీళ్ళు అంటారు అలాగే. కానీ అలాగే జగన్ గారు కూడా అంటలా, మీకు నమ్మకం ఉంటేనే వేయండి అమ్మా ఓటు. సీఎం జగన్ గారు పెద్ద సైకో అయితే కొడాలి నాని గారు పిల్ల సైకో అంటున్నారు. మరి వాళ్ళు సైకోలో ఒక స్టేజీ కట్టుకొని తిట్టడానికి వాళ్ళు పిల్ల సైకో పెద్ద సైకోలు వాళ్ళు తిడతారా? అమనాభూతులు తిడతారా? మేము తిట్టలేమా? నీ అమ్మంది మేము అనలేమా అంటాంగా. మరి వారు మాట్లాడే బూతుల గురించి మీరు ఏం చెప్తారు? మేము తిడతామండి. ఇప్పుడు నాన్నగారే తిట్టం అసలు కార్యకర్తలకి మేము అభిమానించే వ్యక్తిని అంటే మేము ఊరుకోం కదా. మేము బట్టలు కూడా తీసి తంతామని చెప్తాం, వస్తే గుడివాడ వస్తే మేము వాళ్ళని తందామని చూస్తున్నాం. మరి రౌడీజానికి పాల్గొంటున్నారా మీరు? రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా మీరు? మీరు రౌడీజం అసలు అలాగనుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే రాళ్ళలో చెప్పులు వేసేవాళ్ళం కదా. ఎందుకు సంస్కారంగా ఊరుకున్నాం? పెద్ద మనిషి అయినా కదా. మరి ఇవాళ వాళ్ళు స్టేజీ కట్టుకొని తిట్టడం అదేం సంస్కారం? అదే వాళ్ళు నేర్చుకున్న సంస్కారం, అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు నేర్పే సంస్కారం, అదే వాళ్ళందరికీ. నేను చేసే పాదయాత్రకు కావచ్చు, మా నాన్న చేపట్టి యాత్రకు కావచ్చు, జనాలు వస్తున్నారు. ఆ జనాలను చూసి వైసీపీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటున్నారు. మరి రైలు పెట్టలే, మేము ధీమాగా ఉన్నాం, మేము ఇంట్లోనే ఉన్నాం. మేము బయట పెట్టి భయపడిపోయి 6 నెలలొద్దు 7 నెలలొద్దు అని చెప్పట్లా. వెళ్ళారు, ఎవరో డబ్బులు అవసరం అయితే వాళ్ళు వెళ్ళారు, దానికి అభిమానం ఉండి వెళ్ళారు. ఆ డబ్బులు అవసరం అది మాకు అనవసరం. ఎంతోమంది వెళ్ళా, పోనీ ఏమన్నా ఎక్కువ తండాలు ఊరంతా ఖాళీ చేసి వెళ్ళలేదు కదా, ఎవరో వెళ్ళా. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా టీడీపీకి ఓటేస్తారంటారా? మరి వేయరు, ఎందుకు వేస్తారు? డబ్బులు తీసుకున్నారు కదండి. 200కి తీసుకుంటే ఈయన 1000 ఇస్తున్నాడు జగన్ గారు. ఏంటి పథకాలు అందరికీ ఇవ్వండి, టీడీపీ వాళ్ళైనా సరే ప్రతి గుమ్మంకి వెళ్ళాలని చెప్తున్నాడు, మాకు చెప్తున్నాడు, వాలంటీర్లు చెప్తున్నాడు. ఇస్తున్నారు, తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళే పథకాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి విశ్వాసం లేదేమో, మిగతా వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు వేస్తారు కదా ఓట్లు. అవి చాలవా ఓట్లు? వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే అంతకింటే ఎక్కువ ఇస్తామంటున్నారు. మరి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పటికి డబ్బులు ఖర్చు పెట్టి పెద్దలకు ఇచ్చేవాళ్ళు కదండి. ఎవరికి ఏమన్నా పైసా ఇస్తున్నారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు కార్యకర్తలకే కానీ వాళ్ళ కార్యకర్తలకే కానీ ఏమన్నా ఇస్తున్నారా పథకాలు కానీ? ఏదన్నా డబ్బు రూపాయన కానీ ఎవరికన్నా సహాయం చేస్తున్నారా చెప్పండి మీరు? చేస్తే పోనీ అమ్మో ఆయన మనకన్నా ఖర్చు పెడతారన్న భయంతో అభిమానంతో ఒకవేళ ఆశతో వెళ్తారేమో. వాళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టట్లేదు, ఇంకా వాళ్ళే గెలుస్తారండి. 2024లో కొడాలి నాని గారు గెలుస్తారా? గెలుస్తారండి. 2000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. 15,000 అలా గెలుస్తారు. 2024లో ఎవరు గెలుస్తారమ్మా గుడివాడలో? నాని గారు, జగన్ గారే గెలుస్తారు. నాని గారు ఎందుకు గెలుస్తారమ్మా? అభిమానంతో గెలుస్తారు. అంటే అభివృద్ధి చేయట్లేదు నాని గారు? చేస్తున్నారు సార్, అభివృద్ధి చేస్తున్నారు. మీకు ఎటువంటి అభివృద్ధి జరిగింది ఈ పాలనలో? మాకు అన్ని గుమ్మం ఇది ఆపతి అని అంటే నాయకులైన వాళ్ళు ఎవరు స్పందించకపోయినా, ఆయన దగ్గరుండి ఎన్నో పథకాలు లేకపోయినా, అధికారంలో ఉండి కొన్ని పనులు చేయలేకపోయినప్పుడులో ఇంటికి వెళ్ళి తట్టితే సహాయం చేసిన మహానుభావుడు ఆయన. అలాంటప్పుడు అతనునే గెలుస్తాడు. ఇక్కడ మధ్యవర్తులు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ జరగని పనులు అయ్యి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి గుండెలో నానన్నాయి, ప్రతి మనిషి పేదలకంలో కూడా నానన్నాయి, ప్రతి గుడిసెలో కూడా నానన్నాయి. ఇవాళ ప్రతి మనిషిలో కూడా జగన్ మామయ్య, జగన్ అన్న, ఇదే పరిపాలన. ప్రతి మాట కూడా ఏది కూడా స్పందించినా కానీ ఏదైనా సరే మాకు జగనన్న కావాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మాకు ఎన్నో బాధలు పడ్డాం, కనీసం రేషన్ బియ్యానికి కూడా ఎన్నో పాటలు పడ్డాం. స్కూళ్ళకి వెళ్తే పిల్లలకు సరైనది లేక స్కూల్లోకి వెళ్ళే విధానం లేదు, మా పిల్లలకి చదువు కూడా అయిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు మధ్యవర్తి కుటుంబాలు మంచి స్థాయిలో పెట్టాడు మహానుభావుడు. అలాంటి ఆయన కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. అది మీరేమో విద్యకు పెద్దపీట వేశారంటున్నారు, నాడు నేడు అంతా ఒక బూటకం అంటున్నారు. మరి ప్రతిపక్షాల మాట్లాడే మాట తీరండి, అది ప్రతి వాళ్ళు బుదజల్లే మాటలయ్యి. మరి అంతకుముందు చేయాలి కదండి అధికారంలో ఉన్న వాళ్ళు. ఇదే స్పందించిన మాటలు, ఈ మాటలే ఆ రోజుల్లో మాట్లాడాలి కదా. ఆ రోజు కనపడలేదా ఈ బురచల్లే మాటలు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? సంఘం అభివృద్ధిలోకి వస్తుందనా? ఇవాళ ప్రతి మహిళ కూడా అన్ని సహాయం లబ్ధి పొందినోళ్లే కానీ పొందనోళ్ళు లేరు. ప్రతి వార్డులోకి వెళ్దాం రండి, ఏ గుడిసికాడికి వెళ్ళి అడిగినా కానీ జగనన్న గురించే మాట్లాడుతున్నారు. మరి అంతకుముందు చేశారు కదండి, 15 ఏళ్ళు 18 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజుల్లో రాలేదే చంద్రబాబు గారి గురించి? ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అభివృద్ధి చేసేవాళ్ళు నచ్చరా ఇక్కడ? ఎందుకని అలా బురద జల్లే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అలాగా?
ఈ ప్రభుత్వం మహిళలకు మంచి చేసింది అంటున్నారు. వాలంటీర్ల ద్వారా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, వాలంటీర్ల ద్వారా మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు, మహిళలను ఒంటరి మహిళలను చూసి టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ నిజమేనంటారా? అసలు ఇవన్నీ అబద్ధాలు మాటలండి. ప్రతిపక్షాలు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి మంచి పనులు చేస్తుంటే వారవలేక ఇలాంటివన్నీ బుర్రచల్లుతున్నారు. మన లోకేష్ గారు ఏమన్నారండి, ఉచ్చ పోపిస్తాడంట. ఉచ్చ పోపించేవాడు తన నియోజకవర్గంలో ఎందుకు గెలవలేకపోయాడు? ఈసారి గుడివాడలో నిల్చుంటాను అంటున్నారు. మరి గుడివాడలో నించోమని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు వెళ్ళారు. మా అన్నని ఎవరు ఏమి చేయలేరు కూడా. గుడివాడ ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు, నేను నిల్చుంటే నేను గెలుస్తా అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎవరున్నారు? ఏ ఒక్క మనిషిని తీసుకెళ్ళి ఏ నాయకులు తీసుకెళ్ళినా కొడాల నాని కొడాల నాని గారు రౌడీజం చూసి టీడీపీ వాళ్ళు బయటకు రావట్లేదు, 2024 ఎన్నికల్లో దగ్గరలో ఉండే ఖచ్చితంగా బయటకు వస్తారంటున్నారు. మరి వాళ్ళు ఎవరండి? రౌడీజం ఏం చేశారు? ఎవరినన్నా కొట్టారా? ఎక్కడన్నా దోసుకొచ్చారా? లేకపోతే ప్రజల మధ్యన ఏమన్నా అలర్లు సృష్టించారా? వాళ్ళకిలా కొట్టుకున్నామా? ఎక్కడన్నా కొట్టుకున్నాం? మొన్న చూడు ఎట్ట కొట్టేసుకున్నారు. మేమేమన్నా కొట్టుకున్నాం అలాగా? ప్రతి న్యాయంగా వెళ్ళి గుడిసికి వెళ్ళి నానన్న చేసే పనులు కూడా అభివృద్ధి. ఇప్పుడు సెంటు భూములు వచ్చి వాళ్ళు ఎంతమంది మహిళలు సెంటు భూమితో వాళ్ళు ఏం చేసుకుంటారు అంటున్నారు. మరి అసలు ఆ భూమి కూడా ఇవ్వలేదు కదండి. కొన్ని వేలలో నుంచి ఎదురు చూసాము, ఆ భూమి కూడా ఇవ్వలేదుగా. అద్దెలు కట్టుకోలేక నానా హింస పడుకుంటా అనారసంగా తినక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2024 అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ భూమి ఇస్తాం, మంచి ఇల్లు కట్టిస్తా అంటున్నారు. మరి వాళ్ళ మాటలకు మీరేం చెప్తారు? అవన్నీ జరిగే పనులు కాదండి. జరిగే అయితే ఇంతకుముందు చేసిన పరిపాలన ఏది? ఈ జగన్ గారు 4 సంవత్సరాలు చేసేపాటికి అంతా పుట్టుకొచ్చేస్తుంది. మరి అంతకుముందు పుట్టినోళ్ళు లేరు. అంతకుముందు అభివృద్ధి చేయాలని ఉండాలిగా ఎవరికైనా. మరి రాలేదే. ఇప్పుడు ఎనిగళ్ళ రాము గారు వచ్చారు, బినామీ పేర్లతో బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, అవి ఇస్తున్నాడు, ప్రజలకు మంచిగా చేస్తున్నాడు. చేయని ప్రజలు బాగుపడాలిగా. ఎవరైతే నాయకులుగా ఎన్నుకుంటారో ప్రజలే చెప్తారు. మనం అనుకునేది ఏముంది ఇక్కడ? మీరు కొడాల నాని గురించి గొప్పగా చెప్తున్నారు. మరి కొడాల నాని గారిని సన్న బియ్యం సన్నాసి అంటున్నారు. మరి సన్న బియ్యం సన్నాసి అన్న వాళ్ళే సన్నాసులు అవుతారండి. ఎవరు సన్నాసులు ఇక్కడ? అంతా మంచి చేసేవాళ్ళు సన్నాసులు అయితే వాళ్ళు సంసారాలు అయ్యారా? సంసారాలు అయితే అలా మాట్లాడరు కదండి మీడియా ముందుకు వచ్చి. అసలు వాళ్ళకి ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ప్రజల మధ్యనకి వెళ్ళి వాళ్ళ మంచి భోగాలు చేసేవాళ్ళు అయితే ఇట్లా మీడియా ముందుకు వచ్చి విమర్శించలేం. వాళ్ళ మేలు కోరేవాళ్ళేగా వీళ్ళైనా వాళ్ళైనా. మరి ఈ రకంగా ఎందుకు పుట్టేస్తున్నారు అందరూ? మీరేమో గుడివాడలో టీడీపీ లేదు, టీడీపీ నాయకులు లేరు, టీడీపీ కార్యకర్తలు లేరు అంటున్నారు. గన్నవరంలో పాదయాత్ర బహిరంగ సభ పెడితే గన్నవరానికి గుడివాడ నుంచి భారీ ఎత్తున ప్రజలు వచ్చారు, భారీ ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు తెలిపారు అంటున్నారు. మరి వాళ్ళు అండి ఉదాహరణ చెప్తున్నా, ప్రతి వార్డులోకి వెళ్ళి జనాన్ని పోగేసుకొని 200 రూపాయలు పలాపట్నం భోజనాలన్నీ ఇచ్చి ఆటోలు పెట్టి తీసుకొని వచ్చారు మీటింగులకి. మా నాయకుడు అలా ఏమి చెప్పరా. ఎవరి కాళ్ళే సొంత ఛార్జీలు పెట్టుకొని వచ్చారు. అక్కడికి ఎన్ని వేల మంది వచ్చారు? 40 లక్షల మంది వచ్చారు ఆ రోజు. కనీసం ఎవరికి కూడా ఏది కూడా మేము ఎలాంటిది ఇది చేయలేదు. మరి ఎందుకు వచ్చారు? జగన్ గారి అభిమానంతో. మంచి నాయకుడు, మంచి సమృద్ధుడు, మాకు ప్రజల్లో న్యాయం చేస్తాడు, మాకు ఎన్నో అభివృద్ధులు చేశాడు, మా పిల్లలను భవిష్యత్తుకి ఇచ్చాడు, మా పిల్లలకు విద్యాజ్ఞానం ఇచ్చాడు, అమ్మఒడి వేశాడు, మరి భూములు ఇచ్చాడు, చక్కగా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఈరోజు అద్దెకి అనేది లేకుండా పోయింది. ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు వాళ్ళు. మరి అంతకుముందు సోమరిపోతులు చేసింది ఏముందా? మరి వాళ్ళు చేసింది సరే. వీళ్ళు ఇచ్చి ఎంత ఇస్తారు? మా ఇస్తే ఓ 10,000 రూపాయలు ఇస్తారు, లేదా 20,000 రూపాయలకి సంవత్సరాల తరబడి సోమరిపోతులు అవుతారా? మీరు ఎలక్షన్ ముందే ఇచ్చేది. ఎలక్షన్ అయ్యాక ఎవరో కాదు కదా, ఎవరికెవరో తెలియదు. మరి అంతకుముందు బతకట్లేదు వాళ్ళు భార్య బిడ్డలతో. మనం ఇచ్చే 10,000 రూపాయలు 5,000 రూపాయలే వాళ్ళ సోమరపోతులు అయిపోతున్నారా? పనులు ఏం చేయట్లేదు, ఆ డబ్బులు తీసుకొని ఉంటున్నారు. అంటే వీళ్ళు పనులు చేసి బతికిస్తున్నారా? వాళ్ళని వీళ్ళు పనులు ఏమైనా చేసి బతికిస్తున్నారా? పాపం ఆయన పేరేంటి, చంద్రబాబు గారు పనిచేసి, లోకేష్ గారు పనిచేసి, ఇంకా ఇతర నాయకులు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు పనులు చేసి ప్రజల కష్టాలు తీరుతున్నారా? ఏ రకంగా తీరుతున్నారు? ఏ రకంగా బుర్రచల్లుతున్నారు ఈ మాటలు? 5,000 రూపాయలు వాళ్ళ జీవనాధారం బతుకుతారా? సంవత్సరాల తరబడి తింటారా? ప్రతిపక్షాలు మాట్లాడే మాటలే పట్టుకుంటే ఎలాగండి? చేసే అభివృద్ధి కళ్ళు కనపడతలేదు ఎవరికి. వాళ్ళు రోడ్డు ఒక మూలన బాగు చేసేస్తే ఆయన చేసిన పథకాలన్నీ మేలా? ఒక రోడ్లేగా బాగు చేసేది ఆయన ప్రజలకి ఏమైనా చేశాడా? ఏం చేశాడు? నేను ఒక్క మాట పిలుపుతో 30,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని ప్రజలు అన్నారు. మీరు ఎందుకు భూమిని సేకరించలేకపోతున్నారు అంటున్నారు. మరి వాళ్ళు రాజధాని భూములు సేకరించేది అందరూ సేకరించబట్ట ఇవాళ ఒక మాట కోసమే ఇవాళ ప్రజలందరూ కలిపి జగన్ గారిని ఎన్నుకున్నారు. ఒక్క మాట కోసమే కదా. జగనన్న రావాలి, జగనన్న కావాలి, జగనన్న మా జీవితం, జగనన్న మా సర్వస్వం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మేము అనిపిస్తున్నాం వాళ్ళని.
చిన్నపిల్లలు అంటున్నారు, స్కూల్ పిల్లలు కూడా జగన్ మామయ్య రావాలి, జగన్ మామయ్య రావాలి అంటున్నారు. మరి వాళ్ళకి మేము చెప్పామా? వాళ్ళు చిన్నపిల్లలు, చిన్న వయసు వాళ్ళు, వాళ్ళకేం తెలుసు అండి రాజకీయాల గురించి? చెప్పండి. 2024లో కొడాలి నాని ఓడిపోతారు. అదేవిధంగా 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం సన్నాసిని కడ్డారితో కొడాలి నాని గారిని గుడివాడ మొత్తం ఊరేగిస్తామంటున్నారు. మరి అస్సలు అన్నా వాళ్ళనే ఊరేగిస్తాం. ఇక్కడి నుంచి నాని గారిని ఢీకునే వాళ్ళు ఇక్కడ పుట్టారు అని అంటే అలా కడ్రాయలు ఇప్పుడు వాళ్ళు అన్నారు చూడు పదాలు, ఆ పదాలతో ఊరేగిస్తాం. మేము ఊరేగిస్తాం. నాని అన్న కూడా అవసరం లేదు మాకు. మహిళలు చాలు, ఊరిని మహిళలే సరైన గుణపాఠం చెప్తాం వాళ్ళని. వాళ్ళకలాగా మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడి అలాంటి సంస్కారం మాకు లేదు. ఎవరైనా నాయకులే, వాళ్ళైనా వీళ్ళైనా. మేము అలా సంస్కారంతో ఉంటున్నాం, కానీ వాళ్ళకలాగా బూతులు తిట్టాలని మేము తిడతాం. అది వైసీపీ నాయకులు మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారు, వైసీపీ నాయకులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగానే మీరు వైసీపీ నాయకుల ద్వారా అసభ్యంగా ప్రవర్తించడం మీకు ఎదురైందా, లేదంటే వాళ్ళు చేసే విమర్శలు మాత్రమే ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షాలు బురచల్లే మాటలే. ఎవరో కూడా ఏది చేసింది లేదు. ఎక్కడ చేశారు రౌడీయిజం? ఎక్కడ మహిళలను సంస్కరించారు? ఎక్కడ మహిళల్ని పాడు చేశారు? ఎక్కడ మహిళని ఇంకా ఇదిగో పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, మహిళల గురించి చెడ్డగా మాట్లాడాడు. మేము అందుకు కూడా విమర్శించలేదు, ఎందుకంటే ఎవరి వాళ్ళకే ఉంటుంది, మహిళల్లో వాళ్ళే తెలుసుకుంటారని. మేము అలా వదిలేసాము, కానీ వాళ్ళకలాగా మేము బూతులు తిట్ల. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? చేసే మంచి పనులు నచ్చక పురచల్లుదామనా? అసలు ఇప్పుడు ఈ మాటలన్నీ అనవసరం అండి. గెలుపు ఓటం అనేది ప్రజల్లో ఉంది. ప్రజలు ఎటు ముగ్గు చూపుతాట అయిపోతారు. నువ్వెందుకు మాట్లాడతావు, నేనెందుకు మాట్లాడతాం, బూతులు తిడతాం? సీఎం జగన్కి ఈసారి 4 సీట్లు కూడా రావంటున్నారు. 4 సీట్లు రావు, 1 సీటు రాదు. నీకు ఇప్పుడు సీట్లు వస్తాయని నమ్మకం ఉంది కదా, ఇలా పేలాపనలు ఎందుకు పేలుతున్నారు? చేతకాంతానవా? ప్రశ్నిస్తున్నాం అంటున్నారు వాళ్ళు. ఏంటి ప్రశ్న ఇచ్చే? చేతకాని ప్రశ్న అది. చేతయ్యే ప్రశ్న అయితే ప్రశ్నలోకి రాడు. సీట్లు రావని అనడానికి వీళ్ళ సొత్తా? ప్రజలు వీళ్ళ చుట్టమా? వీళ్ళ జేబులో పెట్టుకుంటారా? ప్రజలంతా మా వైపే ఉన్నారు, అందుకే సీట్లు రావని చెప్తున్నారు వాళ్ళు. ఏరి మేము పెట్టే ఏ సభకైనా భారీగా తరలి వస్తున్నారు అని చెప్తున్నారు. ఏ భారీ సరిపోతున్నారు? అసలు మీరు డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నారు. మేము ఎక్కడ ఎవరిని అడిగి తీసుకొచ్చుకున్నాం? ఎక్కడన్నా మేము వెళ్ళి ఒక 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాము మనుషులను ఎవరినన్నా? ప్రజల్లో ఉండే నమ్మకాన్ని బట్టి, చేసే నాయకుడిని బట్టి మాకు జరిగిన మేళ్ళ గురించి వస్తున్నాం. సీఎం జగన్ ప్రజల్ని ముంచుతున్నారు తప్ప మంచి చేయట్లేదు అంటున్నారు. ఎక్కడ ముంచాడండి? ఎవరికి ముంచారు? ఈ పథకాలన్నీ కూడా కళ్ళు కనపడతలేదు ఎవరికి. గుడ్డు ప్రభుత్వమా? అంతకుముందు ఏమన్నా ఇది నాటారా? మైండ్లో ఏమన్నా దొబ్బినాయి వాళ్ళందరికీ? మంచి చేస్తుంటే ఇలా పేలాపన పేలుతున్నారు ఎందుకనండి? ఇది వీళ్ళకి ఏం సంస్కారం అసలు? ఇప్పుడు జగన్ గారు ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు, నా పిల్లలే ఉన్నారు, చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు లేదు, ఇల్లు లేదు, కనీసం వార్డులోకి వెళ్తే ఎవరో స్పందించిన వాళ్ళు లేరు. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళినా, మున్సిపల్ ఆఫీస్కి వచ్చినా సమాధానం చెప్పే నాయుడు లేరు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా మన ఇంటి ముందే తలుపు తాడుతున్నారు. ఆ అవసరం లేదు. ప్రతిదీ మా ఇంటి ముందుకు వచ్చి జరుగుతున్నాయి పనులు. మరి ఆ రోజుల్లో జరపలేదే ఇవన్నీ కూడా. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు అంటున్నారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని మహిళలను ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మీకు నిజంగానే వాలంటీర్ల ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? ఇబ్బంది లేదే అని మేము చెప్పాము. ఎక్కడన్నా ఏ మీడియాలోనన్నా చెప్పామా? లేకపోతే ఏ ప్రెస్ పేపర్లోనన్నా మేము చెప్పామా మేము ఇట్లా వాళ్ళ వల్ల మాకు ఇబ్బందులు పడుతున్నామని? ఇలాంటి మహిళలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్తే నేను చెప్తున్నాను అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అతను ప్రతిపక్షాలు అతనే పెట్టించి మాట్లాడిచ్చాడు. మాకేం తెలుసు? మాకు తెలియదు కదా. నేరుగా వస్తే ఇబ్బందులు జరిగినాయి అంటే మా దగ్గర చెప్పాలి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఏంటి? అంతకుముందు ఏమన్నా నాయకుడు? ఆయన నాయకుడు కాదుగా. ఇప్పుడు ఉన్నారు, ఓకే, నిలబడుతున్నాం. ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతే. దాని గురించి నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదుగా. మహిళల గురించి అసహ్యంగా మాట్లాడకూడదు కదా. మరి ఎందుకు మాట్లాడావు? నువ్వు చేసిన తప్పుకి వైసీపీ మీద బురచాలటం ఏంటి? పవన్ కళ్యాణ్ టీడీపీ ఇద్దరు కలిసి సీఎం జగన్ గారిని ఓడిస్తామంటున్నారు. మరి అది జరగని పనులండి. అది జరగని పనులు, కని విని జరగని పనులు. ఊహల్లో బతకటమే వాళ్ళు. ఊహల్లో బతకటమే వాళ్ళ తరం కాదు. ఈ గుడివాడ అడ్డ అంటే నాని అంటే కార్యకర్తలను సావటానికైనా సిద్ధమే, బతకటానికైనా సిద్ధమే ఆయన కోసం. అది మేము చేసేది. మేము ఎలాంటి రూపాయికి ఆశించాం. మేము రూపాయి ఇస్తే రూపాయి మాటలు మేము మాట్లాడం. మా నాయకుడు మంచి నాయకుడు, ప్రజల్లో మా దగ్గర ఉన్నాడు, మా కష్ట సుఖాలు చూసుకుంటున్నాడు. మేము అలాంటప్పుడు మాకు న్యాయం చేసే నాయకుడిని ఎన్నుకుంటాం. అది మా హక్కు. ప్రజలకు నిజంగా ఇబ్బంది కలిగితే గుడివాడలోని కొడాలి నాని గారు వస్తుంటారు. గుడివాడలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే కొడాలి నాని గారు వచ్చి పలకరిస్తారా? ప్రజలను అలానే వదిలేస్తారా? ప్రతి సాటకెళ్ళి పలకరించి వాళ్ళ స్పందించి వాళ్ళ అవసరాలు తీరుతున్నాడు. అలా తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
మరి కొడాల నాని గారు టీడీపీ పార్టీకి వెన్నపోటు పొడిచారంటున్నారు. ఎన్నుపోటు పొడిసేది ఏముందండి? ఎన్నుపోటు ఇందులో పొడిసేది టికెట్ ఇచ్చిన పార్టీకి అన్యాయం చేసి వేరే పార్టీతో చేరి కన్న తల్లి నా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని నా తల్లిని దూషించాడు అంటూ నారా లోకేష్ గారు అంటున్నారు. ఏమి అనరు, ఎప్పుడు దూషించి అరగడం. నందమూరి వంశం గురించి ఏ రోజు మాట్లాడి అరగడం. ఇప్పటికీ కూడా రామారావు గారు అంటే సత్య ప్రేమ, వాళ్ళ కుటుంబం అంటే చాలా గౌరవం మర్యాదలు. వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు అది. అంతేగాని ఎవరిని దూషించడం. వీళ్ళు కావాలని ఇలా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. కొడాల నాని గారు గొంతేసుకొని వేరే వాళ్ళ అంటే ప్రతిపక్షాలపైన అరస్తాడు తప్ప అభివృద్ధి గురించి ఏ రోజు అడగలేదు. అది అభివృద్ధి గుడివాడలో అభివృద్ధి అంతా కుంటపడింది అంటున్నారు. మరి ఎవరు అడగలేదు. ఇప్పుడు మీరు బూతులు తిడితే యువతల వాళ్ళు అడగరా? మీరు ప్రెస్ మీటింగులు పెట్టి మీరు టేజీలు కట్టుకొని అంటే మేము చేతులు కట్టుకొని కూర్చొని ఉంటామా? అది మీ దగ్గర నుంచే వచ్చింది ఆ సంస్కారం. మీరు ఆపితే యువతలు మాట్లాడరు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు అట్టగా? మీరు మాట్లాడిన 100 మాటల్లో 10 మాటలు మాట్లాడటానికి హక్కు లేదా మాకు? అది రౌడీయిజమా? అది దాదాగిరా? అది రౌడీ సీటరా? మరి ఇవన్నీ చేసేవాళ్ళని ఏమంటారు? రౌడీ సీటర్ అనరా? పోపిస్తాడంట లోకేష్. ఎవరిని పోపిస్తాడు? ఈయన పోపిస్తాడని ఇక్కడ కాసుకొని కూర్చున్నారేంటి? పోపిస్తామో పోసేవాడిని తరుముతామో రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. మేము చెప్పవసరం లేదు ఆ మాట. అలా చెప్పి అలా భయపడే ఇలా అన్ని ప్రాలాపాలు పేలుతున్నారు వాళ్ళు. సరిగ్గా దమ్ముంటే నువ్వు పార్టీలో ఎన్నుకొని ఉండి నువ్వు చేసిన పనులన్నీ నీవు ఉంటే వాళ్ళే వేస్తారు ప్రజలు. నువ్వు విమర్శించాల్సిన అవసరం ఏముంది? విమర్శించాల్సిన అవసరం లేదు కదా. అంటే సీఎం జగన్ గారు యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. మా హయాంలో చాలా ఉద్యోగాలు ఇచ్చాం, మళ్ళీ 2020 అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చంద్రబాబు గారు అంటున్నారు. 2 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు అంతకుముందు. చూపించండి ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో చూపించమనండి. ఎస్సీలో ఇచ్చారా, బీసీలో ఇచ్చారా, ఓసీలో ఇచ్చారా, లేకపోతే ఇంకేమన్నా ఇతర క్యాస్టులు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇచ్చినట్టు చూపించండి. సీఎం జగన్ గారికి తన సామాజిక వర్గం మద్దతు తెలపట్లేదు, రెడ్లంతా అసంతృప్తిగా ఉన్నారు, రెడ్లే సీఎం జగన్ గారిని ఓడిస్తారంటున్నారు. మరి అండి రెడ్లే ఓడిస్తారో, కమ్మోరే ఓడిస్తారో, లేకపోతే ఎస్సీ క్యాండిడేట్లే ఓడిస్తారో, ఇవన్నీ పేలాపన మాటలు ఎవరో మాట్లాడకూడదు. ప్రజలకు న్యాయం జరిగిన నాయకుడిని ఎన్నుకుంటారు. అది వాస్తవాలుగా జరిగిద్ది. ఇక్కడ ఎలాంటి పేలాఫల పేలినా, ఎలాంటి ఉద్దేశాలతో మాట్లాడినా ఆ లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇక్కడ ఎనిగళ్ళ రాము గారు కాదు. ఎనిగళ్ళ రాము గారు అయితే అమెరికాలో $1 తెచ్చుకొని ప్రజలకు మంచిగా చేస్తున్నావు, చెయ్యి. నీకు మాట్లాడతాం కూడా రాను మనిషివి కూడా నువ్వు మాట్లాడటానికి మీడియా ముందు నీకు ఏం చెప్తున్నావు నీకే తెలియట్లా. నువ్వేం మా నాని గారి గురించి నువ్వు మాట్లాడేవాడువా? మాట్లాడే స్థాయి నీకుందా? ఎందుకు మాట్లాడుతున్నావు నాని గారి గురించి? నువ్వు వచ్చావు ప్రజలకు మేలు చేస్తానన్నా వచ్చాయి. ఎవరైనా చేసేది అదే, మా అన్న కోరేది కూడా అదే. ఎవరి పక్షానైనా సరే న్యాయంగా చెయ్యండి, అందరూ ప్రజలే బాగుపడతారని చూస్తున్నాడు. నువ్వు ఇలా చేసుకోకుండా బుర్రచల్లే మాటలు మాట్లాడితే ఎట్ట ఊరుకుంటాం చెప్పండి? ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కానప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఎలా అవుతుంది? అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా వెన్నిగళ్ళ రాము గారికి? ఏది కూడా మాట్లాడతాం కుదరతలేదుగా. ఎందుకు మీడియా ముందు మాట్లాడాలని మాట్లాడుతున్నాడా? నాని గారి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడో పోయావు, అమెరికా వెళ్ళి సంపాదించుకున్నావు, బాగా సంపాదించుకున్న కోట్ల సంపాదన తీసుకొస్తున్నావు, పెట్టు. నేను కష్టపడి సంపాదించింది పేద ప్రజలకు పంచుతుంటే కొడాల నాని గారు పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. దోసుకున్నావు ఏం దోసుకున్నావు? నువ్వు పెట్టే లక్షలు ఏమైనా దోసుకున్నాడా? లేకపోతే నువ్వు పెట్టొద్దని నీకు ఏమైనా అడ్డగిచ్చాడా? ఇక్కడ నువ్వు నేనున్నాక నువ్వేం చేస్తున్నావు అడ్డుపడ్డా? ఎక్కడ అడ్డుపడ్డాడు? నువ్వు చేసే ప్రతి పనికి ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ ప్రజలు బాగుపడతారు, మన గుడివాడ అభివృద్ధికి వస్తుంది, పెట్టనియ్యి అని చూస్తా ఊరుకున్నాడు. ఏమైనా అడ్డుపడ్డాడు నీకు ఎక్కడన్నా? పడలేదుగా. నీతో గొడవ పడ్డా? పడలేదుగా. నీవేమైనా రౌడీ విజయం చేశాడా? చేయలేదుగా. నీవేమైనా మహిళను దాడి చేశాడా? చేయలేదుగా. నువ్వు పంపిస్తున్నావు మహిళలను, అడ్డమైన మాటలు అనిపిస్తున్నావు. ఇవన్నీ చూస్తా ఊరుకుంటున్నావు అంటే దేనికి? ప్రజలే చూస్తారు, ప్రజలే న్యాయం చేస్తారు, మనం ఇవన్నీ అనకూడదు అనే ఊరుకుంటున్నాం మేము. మరి దీనికి ఏమంటారండి? ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఈ ఎన్నిగళ్ళ రాము గారు ఇప్పుడు అదేంటి మొన్న రావి వెంకటేశ్వరరావు గారు నన్ను చూస్తే వస్తారు, ఈసారి దడదడలు ఆడిస్తాను, నేను ఇన్ని వేల మెజార్టీతో వస్తాను. చూస్తానే ఉన్నాం మేము ఇన్ని వేల మెజార్టీతో. గత 20 ఏళ్ళగా చూస్తున్నాం. ఎన్ని మెజార్టీలతో వచ్చాడో, ఎంత పరిపాలించాడో, ఎన్ని ఇచ్చేశాడో. ఆ లోకేష్ గారు ఏమో ఎక్కడో ఉండి నేను చేస్తాను ఈ చేస్తానని రమ్మని, ఇక్కడికి రమ్మని ఢీకోమాను. అది
అప్పుడు అటా ఇటా తేలిపోద్ది. అంతవరకే కానీ పిచ్చి కోతలు కుయ్యకూడదు ఎవరమైనా, నేనైనా ఇంకొకళ్ళైనా. మనం ఏది ప్రజలకు ఏది మంచి జరుగుతుందో అదే చెయ్యాలి, ఇంకంతకు మించి మాట్లాడకూడదు. ఇవన్నీ బురచల్లే మాటలు మేము అసలు పట్టించుకోం. సార్ నారా లోకేష్ పాదయాత్ర గురించి మీరు ఏం చెప్తారు సార్? నమస్కారం అండి, నా పేరు వెంపటి సైమన్, కృష్ణా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు హత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి నాయకుడిని మనం రాష్ట్రానికి తెచ్చుకున్నామని అనుకున్న సమయంలో తెలుగుదేశానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అనే ఒక పదవి ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశాము అని చెప్పడానికి బయలుదేరి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని రూటు మార్చి ప్రజలకు అభూత కల్పన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నారని ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పకపోగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే తన పాదయాత్ర చేస్తున్నట్టు ఉన్నాడు. పాదయాత్ర అనేది ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజలకు ఏం చేశాము అని చెప్పాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, అదేవిధంగా అధికారంలో ఉన్న వాళ్ళని అనేక విధంగా బూతులు తిట్టుతూ చేసే ఈ యాత్రను ఏమంటారంటే బూత్ యాత్ర, లేకపోతే పరిగమాల యాత్ర అని అంటారు. మరి కొడాల నాని గారిని కడ్డారితో ఊరేగిస్తామంటున్నారు, మరి దీని పట్ల ఏం చెప్తారు మీరు? ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని విమర్శించేటప్పుడు ఆ రాజకీయ నాయకుడిలో ఉన్న అవలక్షణాలు ఏమైనా ఉంటే ఆ రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమం కాకుండా ప్రజా కంటకుడిగా తయారైతే ఆయన విమర్శించడంలో తప్పు లేదండి. కొడాల నాని గారు అన్నాడు గుడివాడ నియోజకవర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. ఎలా అంటే ఆయన 20 సంవత్సరాల మట్టి ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటికి ఆయన గోరు తట్టి ప్రతి ఇంటికి పేరు పెట్టి పిలిచే అంత సన్నిహితం పెంచుకున్నాడు. ఆయన ఓడిస్తాం ఈ తెలుగుదేశం వాళ్ళ కాక ఒక వ్యక్తిని అపాస్పాలు చేయాలంటే బురద చల్లాలి, లేనిపోయిన అవాకులు చవాకులు పేలాలి ఆయన మీద. అలా కొడాల నాని గారి మీద లేనిపోయిన అవాకులు చవాకులు పేలటం తప్ప వాస్తవాలు మాట్లాడే దమ్ము ఈ లోకేష్కి లేదు. అందుకనే కడ్డారి మీద ఊరేగిస్తాం ఏంటండి? అరే నువ్వు తిన్నంగా పనిచేయకపోతే ప్రజలు నిన్ను హరిశించరా, ప్రజలు నిన్ను రోడ్డు మీద నిలబడతారని చెప్పు, తప్పు లేదు. కడ్డారి మీద నిలబడతా, బట్టలు తీసి నిలబడతారంటే అసలు నువ్వు పెద్ద సైకో అన్నదానికి ఒకటేనండి ఇక్కడ చెప్పేది. ప్రజలు సుఖంగా ఉన్న ప్రాంతంలో ఏదన్నా వ్యతిరేక కార్యక్రమాలు చేసి సంతోషించారండి. ఉదాహరణకి ఒక భార్యని భర్త అదే పనిగా కొట్టి సిగరెట్లతో కాలిస్తే ఆనందించాడు కొంటే ఆడు సైకిల్. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు లేవు, మనుషులు లేవు, ఇల్లు లేదు, ఏ సదుపాయాలు లేవు అనుకున్నప్పుడు ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. దాన్ని చూసి సంతోషించేవాడు సైకో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల ప్రజలందరూ మహా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారు. ఏ వార్డు కన్నా వెళ్ళండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారండి. బాండోడుగా మొదటి నుంచి తెలుగుదేశం అని పాతుపడి పచ్చ జెండాను పట్టుకొని తప్ప అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈ రోజున జగనన్న ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు, ఇక్కడ కొడాల నాని మెచ్చుకుంటున్నారు. ఆయన పట్టుకొని నువ్వు డైర్లు ఒప్పుతా, బట్టలు ఒప్పుతానంటే పెద్ద సైకో. నువ్వు చేసే కార్యక్రమాలు ఏం చేస్తావు, నువ్వు అధికారంలోకి వస్తే నువ్వేం చేస్తావు ప్రజలు చెప్పు. కానీ జనాల్ని కొడాల నాని లాంటి వాళ్ళని తిడితే నీకు వ్యతిరేకత వస్తుంది, నువ్వు జనాల్లో తిరగలేవు. కనుక లోకేష్ ఇచ్చిన ఈ వాగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలి. దౌర్జన్యాలు చేస్తున్నారంటూ అంటున్నారు, మరి ఏం చెప్తారు? దౌర్జన్యం అనేదానికి నిర్వచనం తెలుగుదేశం పార్టీ అండి. పచ్చ జెండాలు పచ్చ చొక్కాలు వేసుకొని రోడ్ల మీద ఎంత అరాచకం సృష్టిస్తున్నారో ఈ రోజున సోషల్ మీడియా మొత్తం ప్రజలకు చెబుతుంది. కనుక ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త అయినా ప్రజలను బాధించినట్టుగానే ఉన్న ఈ ప్రభుత్వంలో ఎక్కడన్నా ఒక పేదవాడిని కానీ, ఒక ఉద్యోగస్తుని కానీ, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఎక్కడన్నా వేధించినట్టు ఎక్కడన్నా మీకు దాఖలాలు ఉన్నాయా? ఇకపోతే గుడివాడ అభివృద్ధికి వస్తే గుడివాడ హాస్పిటల్ మన కొడాల నాని గారు కట్టారు.
అదేవిధంగా బస్ స్టాండ్ కట్టారు, అదేవిధంగా ఫ్లైఓవర్ 40 సంవత్సరం మట్టు లేని ఒక సమస్యని తీర్చారు కొడాల నాని గారు, మా ఎంపీ గారు. ఇకపోతే ఇంటర్నల్ రోడ్లు, గుడివాడలో ఉన్న ప్రతి ఒక్క రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేసి రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా బైపాస్ రోడ్డు వేస్తున్నారు. ఇంకా పోతే మంచినీటి సదుపాయం కోసం కనీసం ఇప్పుడు నందివాడ కానీ, గుడివాడ రూరల్లో కానీ, గుడివాడ టౌన్కి కానీ కావాల్సిన ప్రతి పైపు లైన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తున్నారు. కనీసం 800 కోట్లతో గుడివాడ అభివృద్ధి చేస్తుంటే ఇక్కడున్న తెలుగుదేశం వాళ్ళు చూసి ఓడవలేక ఇంకా ఏదో ఇక్కడ జరిగిపోతుందని అంటాం తప్ప, గుడివాడలో అభివృద్ధి అంటే కొడాల నాని వల్లే జరుగుద్ది, అభివృద్ధి జరగట్లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే విమర్శలు అర్థాపర్థం లేనివి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో కొడాల నాని గారు గుడివాడలో 5వసారి గెలిచి రాష్ట్రంలో మంచి పదవులు వస్తారని మా ఆశ, మా ఆకాంక్ష. నా పేరు దేవమాత అండి. కొడాల నాని పరిపాలన ఎలా ఉందమ్మా? బ్రహ్మాండంగా ఉందండి. మరి నారా లోకేష్ గారి పాదయాత్రలు కొడాల నాని గారిని సన్నబియ్యం సన్నేసినారు. మరి సన్నబియ్యం ఇస్తామని మరి ఆ సన్నాసి చెప్పారేమో తెలియదండి. సన్నబియ్యం ఇస్తామని అయితే చెప్పలేదు, నాని అన్న చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. సన్నబియ్యం ఇస్తామని చెప్పినట్టు ఇప్పుడు ఆడు పప్పుగాడు కదా, ఆడు మందమే అనుకుంటే చెవులు కూడా మందమైపోయినట్టు ఉన్నాయి ఆయనకి. కొడాల నాని గారు మంచి పరిపాలన చేయట్లేదు గుడివాడలో అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు? మరి పరిపాలన చేయట్లేదని ఏం కనిపించిందండి? పరిపాలన మొత్తం కనిపిస్తానే ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో ఎమ్మెల్యే కొడాల నాని గారు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు రోడ్లు అంటే అవి రోడ్లు ఇప్పుడు ముందు జనాలు బాగుండాలి అని మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనిషికి ఎక్కడెక్కడ తిరిగినా ఏం చేసినా ఎలా చేసినా ఓ గృహం అనేది ఏర్పడాలి మనిషికి. అలాగే ఇంటికేడ మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఒక ఇల్లు ఉండాలి. అలాగే ఇల్లు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. తర్వాత రోడ్లు వేసే ప్రయత్నం చేస్తారు. ఇంటి స్థలాలు ఒక సెంటు మాత్రమే ఇస్తున్నారు, దానివల్ల ఎవరికి ఉపయోగం అని వాళ్ళు ప్రశ్నిస్తారు. మరి మీరేం చెప్తారు? ఒక సెంటు స్థలం వల్ల మీకేం ఉపయోగం? మరి సెంటు స్థలం అంటే ఇప్పుడు 3 గదులు వస్తాయి, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఆ సెంటు స్థలం కూడా లేని వాళ్ళు ఉన్నారుగా. ఆ సెంటు స్థలం ఆయన ఎందుకు ఇవ్వలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయాడు సెంటు స్థలం? మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. మరి వాళ్ళు రారు కాబట్టి ఎక్కువ ఇస్తామంటున్నారు. ఉన్నదాన్నేమో నువ్వు దేనికి పనికి వచ్చిద్దని చెప్పని లేని దానికోసం ఆశపడతాం. దేనికంటే వీళ్ళు ఏది ఇస్తే అది వాళ్ళు ఇస్తామంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తున్నా, నేను ఇల్లు ఇస్తున్నాను అంటున్నారు. 15,000 వేస్తున్నావు, మీకు నేను 15,000 అమ్మఒడి వేస్తాను అంటున్నాడు. ఎక్కడో గ్యాస్ బండ్లు 3 ఫ్రీగా ఇస్తామంటే ఇక్కడ గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తామంటున్నాడు. ఆయనకి అర్థమైపోయింది ఇక మనం రాజకీయానికి ఇక మనం పనికిరాము, మన పని అయిపోయింది. మనం వాళ్ళు చెప్పేయన్నా మనం అభివృద్ధి ఇప్పుడు ఆయన ఇవ్వబట్టే ఆయన అభివృద్ధి చెందాడు, అలాగే నేను ఇస్తే నేను కూడా అభివృద్ధి చెందుతాను అనేసి ఆయన పోరాటం చేస్తున్నాడు. అది కొడాల నాని గారిని రౌడీ అన్నారు, గూండా అన్నారు. మరి మీరేం చెప్తారు కొడాల నాని గారి గురించి? రౌడీలు ఎవరో గోండాలు ఎవరో కనిపిస్తుంది. మంచి వ్యక్తి కాబట్టే, మనసున్న మనిషి కాబట్టే ఇంట్లో ఉండి ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చేయాలని దాని గురించి ఆలోచిస్తున్నారు. రౌడీలు కాబట్టే ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ తన్నుకుని వస్తున్నారు మనుషులను పెట్టుకుని. ఇప్పుడు వాళ్ళు ఏముంది, ఒక 500 ఇస్తామంటే ఎవరో ఆశపడి వెళ్తారు. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళకేమో గాయాలు, వాళ్ళ తలకాయలు పగలగొట్టటాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకి దూరం చేసి ప్రతి వాళ్ళని తీసుకెళ్ళటం, ఒక 500 ఇచ్చి తీసుకెళ్ళటం, అండ్ మీరు వేసేయండి రా నేను ఉన్నా అంటాం, వాళ్ళు తన్నుకుని సావటం, వీళ్ళ ఇంట్లో తొంగోవటం, వాళ్ళకి దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటల్ పాలవటం. నష్టపోయేది ఎవడో ఏదో ఒక 500కి 1000 రూపాయలు కాసిపడి వెళ్ళినోడు నష్టపోతున్నాడు. వీళ్ళు ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు. ఏంటది? ఇంకెక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏది? అంటే రాజధాని కట్టట్లేదు, ఒక రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు ఎలా కడతారు సీఎం గారు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఏంటి రాజధాని అంటే ఇప్పుడు ముందు మీకు నేను చెప్పేది అదే, అభివృద్ధి. అభివృద్ధి ఎక్కడుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అభివృద్ధి చేసేదాని గురించే పోరాడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళు 100 చెప్పినా సరే ఇవన్నీ జరగని మాటలు. అది కొడాల నాని గారు టీడీపీ పార్టీకి వెన్నపోటు పొడిచారు అంటున్నారు. మరి కొడాల నాని గారు టీడీపీకి ఎన్ని పోటు పడితే మరి ఆయన ఏం పొడిచాడు?
ఎన్ని పోటు పడవలా మొగోడులాగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఏ అధికారంలో ఉన్నా కొడాల నాని గారే వస్తారు. వాళ్ళకిలాగా వెన్నుపోటు పొడిచి మామగారిని బావగారిని ఇప్పుడు తండ్రిని కొడుకుని ఎన్నుపోటు పొడిచి తండ్రిని ఎన్నుపోటు పొడిచి కొడుకు వచ్చాడు అంతే కదా. ఇప్పుడు కొడుకు తండ్రి చేయలేని అభివృద్ధి కొడుకు ఏం చేస్తాడని చెప్పని వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ మాటలు నువ్వు వరగరలుగా మాట్లాడటం, మేము మాట్లాడతాం. కడ్రాయిల మీద తిప్పి రోడ్డంతా చుట్టూరు సందుకి తిప్పి కొట్టే ఛాన్స్ మాకు ఇస్తే మేము కొడతామని అంటాం. కానీ మేము అలా వరగరగా అయితే మేము మాట్లాడాం, మాకు అంత అవసరమూ లేదు. మరి కొడాల నానిని కడ్రాయితో ఊరేగిస్తాం 2024లో మేము గెలిచిన తర్వాత అంటున్నారు. వారు గెలిచే అవకాశం ఉందా? కొడాల నాని గారిని కడ్రాయితో ఊడుకొట్టే అవకాశం ఉందంటారా? మరి గుడివాడలో కొడాల నాని గారు ముందు వచ్చి నిలబడితేనే ఆడికి ఫ్యాంట్ తడిచిపోద్ది. ఇంకో కడ్రాయిర్లో ఓడ తీసి కొట్టేదాకా ఆ పప్పునాయుడు ఎక్కడ ఉంటాడండి? ఆల్రెడీ తుప్పునాయుడు నువ్వు అట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదురా బాబు, నువ్వు అలా నేర్చుకో, నీ జ్ఞాపశక్తి పెంచుకో, నువ్వు ధైర్యంగా ఉండు, ఇవన్నీ చేయలేని మాటలని నువ్వు చెప్పమాకు అనేసి ఆల్రెడీ క్లాస్ ఇచ్చేసి ఉంటారు కదా. తుప్పునాయుడు పప్పునాయుడికి ఇచ్చేసి ఉంటాడు. అలాంటిది నువ్వు కడ్రాయిర్ల మీద అదే కడ్రాయిర్ల మీద మా నాని అన్న అవసరం లేదు, వైసీపీ కార్యకర్తలు చాలు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మందం అయిపోయామని చెప్పని మన మాటలు మందం అవ్వకూడదు. అది మనం మందం అయితే ఏమైద్ది? ఈ విమానం మోత వచ్చింది. కొడాల నాని గారిని ఓడించడానికి గుడివాడ నియోజకవర్గంలో నేనే పోటీలోకి వస్తా అంటూ నారా లోకేష్ గారు వ్యాఖ్యలు మనం అన్నట్లు వింటున్నాం. నిజంగానే ఆయన పోటీలో నిలబడితే ఎవరు గెలుస్తారంటారు? మరి ఏంటండి ఎక్కడ నారా లోకేష్ అండి? ఆ లోకేష్ ఎక్కడ ఈ కొడాల నాని గారు ఎక్కడ లోకేష్? ఏదో చెప్పింది శాస్త్రంగా ఉంది ఆడు పని. అసలు లోకేష్కి కొడాల నానికి సంబంధం ఏంటండి? అసలు మీరు అడగటం ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏదో చంద్రబాబు నాయుడు కొడుకు ఎలా ఉంటాడు అని చెప్పానని నువ్వు ఒక 500 ఇవ్వరా, నేను 100 రూపాయలు ఇస్తాను, మనిషికి 600, పద పోగేసుకెళ్దాం అని చెప్పని పోగేసుకెళ్ళారు జనాన్ని. పోగేసుకెళ్ళిన కానీ తన్నుకోటాలు, నరుక్కోటాలు, కత్తులు, కరాటాలు, కర్రలు, బోరలు పెట్టుకుని వెళ్తున్నారు. అది ఎంతవరకు సహజం? అది ఎంతవరకు ఉంటుంది? అది ఆ బలం మేము రూపాయలు ఇచ్చి మేము ఏ రోజున పోగేసుకోలేదే. ఏ రోజున ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని తెలిస్తే చాలు మొత్తం గుడివాడు నింపిపోద్ది. అట్ట పోగేసుకోమని చెప్పండి. కొడాల నాని గారు దౌర్జన్యము, గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నారు, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? మరి ఒక మహిళగా అదే సేమ్ రౌడీయిజం ఉంటే గనక ఈ పప్పునాయుడిని ఈ పార్టీకి కడ్రాయర్ కూడా లేకుండా తిప్పేవాడు మొండు మొలతాం. అదే కొడాల నాని రౌడీయిజంగా ఉంటే, అదే కొడాల నానిని మీరు రౌడీయిజం, రౌడీ మనిషి అని చెప్పని మీరు అన్నా లెక్క అయితే, అదే రౌడీయిజంలో ఉంటే ఈ పార్టీకి కడ్రాయర్తో తిప్పేవాడు అన్నారు కదా, అదే కడ్రాయర్ లేకుండా కూడా తిప్పేవాళ్ళు మేము. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి ఎవరైనా సరే. ఒళ్ళు మందం అయిపోయిందని చెప్పని మన మాటల మందం అయిపోయినాయి అనుకో చాలా ప్రమాదం. అది 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తాం, టీడీపీ 171 స్థానాల్లో గెలుస్తుంది, 170కి దాదాపు 170 స్థానాలకు పైన గెలుస్తుంది అంటున్నారు. మరి పంపించే కాడే ఉన్నాడు ఆయన కదా. మేము రోడ్డు మీద ఉన్నాము, చక్కగా అధికారంలో ఉన్నాము, మేము ఉన్నాము. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన పంపించేదే ఉంది? ఆయన ఇంట్లో ఉన్నవాడిని ఇంట్లో బయటకి ఎట్లా పంపిస్తాడు? పంపించడం కుదరదు కదా. మరి వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకుని మహిళలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా? మరి వాలంటరీ వ్యవస్థ అనేది అసలు ఎక్కడ లేనిది మంచి అభివృద్ధి. అది వాలంటీర్స్ ఇప్పుడు ఉన్నారు, వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళి గంటల తరబడి అక్కడ నెట్టకాడ కూర్చొని, ఇక్కడ సచివాలయంలో మామూలుగా మన కరెంట్ ఆఫీసులు కాడ అట్లా ఇట్లా అని చెప్పని చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఇంటికి వచ్చి మీ సమస్య ఏంటని చెప్పని తెలుసుకొని ఒక మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఏమి వస్తున్నాయి, ఏమి రావట్లేదు, ఏమి చెయ్యాలి, మన వల్ల ఏమైద్ది అని చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నన్ను మీకు నచ్చితేనే ఓటేయండి అని చెప్పని. ఈయన అలా అడిగే దుస్థితిలో ఉన్నాడా చంద్రబాబు? ఉన్నాడా అలా? మరి మేము రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు జగన్ గారి గురించి. మరి నాశనం చేసేది ఎక్కడండి? అభివృద్ధి చేస్తుంటే నాశనం అనేది పేరు ఎక్కడుంది అసలు?
ఏం కనిపించలేదు అసలు వాళ్ళకి అభివృద్ధి అనేది, ఏం చేయలేదు. నాడు నేడుకోక బూటకం విద్యార్థులకు సరైన విద్య అందించట్లేదు, యువతకి సరైన ఉద్యోగాలు అందించట్లేదు, అన్ని మోసాలే. కానీ సీఎం జగన్ గారు మాయ మాటలు తప్ప మంచి చేసే మాటలు కదా అంటున్నారు మరి వాళ్ళు. మాయ మాటలోనో కేడీ మాటలో చెప్పేది ఈ లోకేష్ను చంద్రబాబు నాయుడు కదా. మాయ మాటలు చెప్పి ఇప్పుడు మేము ఇచ్చాయన్నీ మేము ఇస్తాము అని చెప్పని అంటాం అనేది అది మాయ మాటలు. ఒకళ్ళ కాఫీ కొట్టి బతకటమేనా ఎంతవరకు? నీ సొంత ప్రయత్నం నువ్వు చేయవా? నీ సొంత పెత్తనం నువ్వు తీసుకోవా? ఇంకా ఎందుకండి చంద్రబాబు నాయుడుకి ఇంకెందుకండి? ఇంకా అవసరమా చెప్పండి పార్టీ? ఇప్పుడు సరైన కొడుకుని కానీ ఇప్పుడు ఏదో లారీ క్లీనర్ అని లేదంటే రౌడీ అని గుట్టగా నాయుడు అని చెప్పని అంటున్నాడు కదా, అన్నీ ఉండే ఒక సింహంలాగా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాడు కదా. మరి పప్పునాయుడికి నువ్వేం చేసి చూపించావు? ఒకళ్ళు డ్రైవర్ అయితే ఏమైంది, ఎమ్మెల్యే అయ్యాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, తిరిగాడు. నువ్వు పప్పునాయుడిని కన్నావుగా ఇంతవరకు, దేనికన్నా ఓట్లలో దేనికన్నా గెలిచాడా? ఎక్కడన్నా మాట్లాడటం వచ్చా? ఎక్కడ ఏం మాట్లాడాలనేది తెలుసా? తెలీదు కదా. నాకు మాటలు రాకపోవచ్చు, ప్రజలకు మంచి చేసే గుణం ఉంది అంటున్నారు మరి వాళ్ళు. మాటలు రాని గుణం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మీరు ఇప్పుడు నేను మాట్లాడితేనే కదా అభివృద్ధి అనేది తెలుస్తుంది. మాటలు రాకోకుండా ఎక్కడ వచ్చి గెలిచి చూపిస్తాడు చెప్పండి? ఇప్పుడు నాకు మాటలు రాకపోయినా నేను చేసి చూపిస్తా అంటున్నాడు. మాట్లాడితేనే కదా నేను పలాంది ఇస్తాను పలాంది చేస్తానని అనేది. మాటలు రాకోకుండా నేను గెలుస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? మాటలతో కాకుండా చేతుల్లో చూపిస్తా ఉంటున్నారు మరి వాళ్ళు. చేతులతో అంటే కాళ్ళతో జారతామా? కాళ్ళతో జారతామని చేతులతో ఎర్ర బుక్కు పట్టుకుని చూపించటమా? మాకు తెలీదు, మేము అడుగుతున్నాము మిమ్మల్ని. ఎలా? మేము 7,000 పరిశ్రమలు తీసుకొచ్చాం, రాజధాని పూర్తి చేయబోతాం, పోలవరాన్ని కట్టేదాన్ని సర్వనాశనం చేశారని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు తీసుకొని వచ్చారంటారా నిజంగా? ఎవరు? టీడీపీ వాళ్ళు. ఏంటి వాళ్ళు పాడు తీసుకొచ్చేది? ఏం తీసుకొచ్చారండి వాళ్ళు? మీరు ఏం చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంత అభివృద్ధి, మీరు ఇంత జరుగుతుంది, ఇంకా మీకు ఇంక చూపించేది ఏముంది అక్కడ చెప్పండి? ఇప్పుడు మీరు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది, మీకు చూస్తూ ఉన్నారు, ఆడే వచ్చాడు చేతాడు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది మీరేమో కొడాల నాని గారి గురించి, సీఎం గురించి గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే కొడాల నాని గారికి ఇంకొక అవకాశం ఇచ్చినా, సీఎం జగన్ గారికి ఇంకొక అవకాశం ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తామంటున్నారు. మరి అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అమ్ముకుంటా వచ్చాడు కదా, అది ఎంత కొంటారనేది చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి అమ్ముకునే సెక్షన్ గురించి వెళ్ళాడు. అది మనకు తెలియదుగా. ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు, అక్కడ అభివృద్ధి జరగటానికి మాత్రమే చేశారు, మాట్లాడుతున్నారు అంతే. తప్ప నుంచి ఇవన్నీ ఏదో మా అన్నయ్య అంటే ఆకులు చింతకాయలు రాలుతాయా అని చెప్పానని అది అంతే. ఇంకా వాళ్ళు కామెడీ మనుషులు అంతే. మేము వాళ్ళు ఎంత సీరియస్గా మీడియాలోకి ఎక్కినా సరే వాడిని చూసి మేము నవ్వటమే తప్ప నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. లోకేష్ గనక స్టేజ్ ఎక్కి మాట్లాడాడు అంటే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం, నవ్వుకి పడి చచ్చిపోతాం. గుడివాడకి కొడాల నాని ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? కళ్ళు ఉన్నవాడైతే అసలు ఏ కూడా అడగడం ఏం చేశారు అని. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు లేనోడైతే అడుగుతాడు. కళ్ళు ప్రశ్న టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి టీడీపీ వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు. మరి అలా కళ్ళు లేవు కాబట్టి అడుగుతున్నారండి. కళ్ళు ఉన్నవాడు ఆడని అడుగుతాడా? ఇప్పుడు కళ్ళు ఉన్నవాడు ఏముంది, చూస్తున్నాడు పలానా అభివృద్ధి జరుగుతుంది, పలానా కాడకి వెళ్ళాలి, పలానా చాటు చెయ్యాలి, పలానా కాడకి వెళ్ళాలని చెప్పని ఉంటది. వీళ్ళు కళ్ళు లేవు కాబట్టి రోడ్లోని జనాన్ని పోగేసుకునే పనిలోనే ఉంటున్నారు. ఇంకా అభివృద్ధి గురించి ఎక్కడ ఆలోచించారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడో బందర్లో మీటింగ్ ఏంటి, ఎక్కడ గన్నవరంలో మీటింగ్ ఏంటి, గుడివాడ నుంచి జనాన్ని పోగేసుకెళ్ళటం ఏంటి? బందర్లో గుడివాడలో జనాలు లేరా? ఉన్నారా? ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వెళ్తారు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తాం, జనాలు డబ్బులు ఇచ్చి పోగేసుకెళ్ళటం ఏంటి అసలు? అది మా రోడ్ మ్యాప్ లో గుడివాడ లేదు, అందుకే గన్నవరానికి పిలిపించామంటున్నారు. మేము ఎక్కడ పెట్టినా గుడివాడ ప్రజలు మా వెంటే ఉన్నారు కాబట్టి గన్నవరానికి వచ్చి మరీ మద్దతు తెలిపారు అంటున్నారు. మరి వాళ్ళు ఎంతకి 100కా 500కా ఒక బేరం ఉంటది కదండి. ఇప్పుడు మనిషిని కొనుక్కోవాలి, మనిషి వస్తున్నాడు, మనిషిని తీసుకెళ్తున్నారంటే ఒక వ్యాపారం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఒక మనిషి వెళ్తున్నాడంటే కారికా ఇక 1000 రూపాయలు, ఇక నీకు ఒక 500, నేను 500 ఇస్తా, నేను 100 ఇస్తా, ఇక 600 అయిపోయాయి. ఇప్పుడు అట్లా తీసుకెళ్ళిన వాళ్ళని జనాలను బల చేసేస్తున్నారు రోడ్ల మీద.
తన్నేసుకుని గుద్దేసుకుని కర్రలు పట్టుకుని కరాటాలు పట్టుకుని ఉన్న కాస్త పేరుని చెడగొట్టుకుంటాం తప్ప నుంచి వాళ్ళకి అసలు వేరే పనే లేదు. మీరేమో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్తున్నారు అంటున్నారు. కొడాలి నాని భయపెట్టి వీళ్ళని పక్కనకి తీసుకొని వస్తున్నారు. అంటే కొడాలి నాని గారు రౌడీజం చేస్తూ ప్రజలను భయపెట్టి జనాలను పోగేస్తున్నారు తప్ప కొడాలి నానికి స్వచ్ఛందంగా వచ్చే జనాలు లేరు అంటున్నారు. మరి వాళ్ళు భయపడే లెక్క అయితే వాళ్ళు జనాలను ఎందుకు వెళ్తారని అసలు వెళ్ళరుగా. మరి ఇప్పుడు మా అన్నయ్య రాకపోతే ఏమైనా చేస్తారేమని భయంతో వెళ్తున్నారు. మా అన్నయ్య ఒకటే ఆలోచిస్తాడు, అది ఎంత కరాటి మనిషి అయినా సరే, అది ఎంత గలీజ్గా మాట్లాడినా సరే, అమ్మాయి అవనే అబ్బాయి అవనే పోనీ వాళ్ళ బతుకుదేరుల కోసం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మీరేం అనొద్దు అంటాడు మమ్మల్ని. ఇప్పటి వరకు మనం గుడివాడ ఓటర్లని అడిగాం ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారంటే కొడాలి నాని ఖచ్చితంగా గుడివాడలో గెలుస్తారు. ఎందుకంటే గుడివాడి గడ్డ కొడాలి నాని అడ్డ అని ప్రజలు చెప్పారు. కొడాలి నాని గారు ప్రజల్లో కూడా కొడాలి నాని పైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన రౌడీజం చేస్తూ గుండాయిజం చేస్తూ వారిని తన వైపు తిప్పకొట్టదు. ప్రతి పేద ఇంటికి వెళ్తారు, ప్రతి పేదలకు ఆయన మంచి చేస్తాడు. అందుకే పేద ప్రజలు ఆయనకు ఓటేస్తారు. ఎంతమంది కుయుక్తుల పైన కొడాలి నాని గారిని గుడివాడి గడ్డ పైన ఓడించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 100% గుడివాడలో ఈయన కొడాలి నాని గారు గెలుస్తారని ప్రజలు చెప్పారు. అదేవిధంగా గుడివాడికి ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పారు. గుడివాడలో ఖచ్చితంగా 100% కొడాలి నాని గారు గెలుస్తారు. కొడాలి నాని గారు తప్ప ఇక్కడ వేరే వారు గెలిచే అవకాశం లేదు. ఇక్కడ వేరే వారు గెలవాలి అంటే గుడివాడిలో కొడాలి నాని గారు పోటీలో ఉండకూడదు తప్ప గుడివాడిలో కొడాలి నాని గారు పోటీలో ఉంటే ఖచ్చితంగా 100% కొడాలి నాని గారు గెలుస్తారని గుడివాడ ప్రజలు చెప్పారు.